నమస్తే, వెల్కమ్ టు స్టూడియో ఫోర్నస్. విజయనగరం జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కులాలకు చెందిన 5,546 మందికి మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం 831.90 లక్షలను విడుదల చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేశారు. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసిన అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి లబ్ధిదారులకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును అందజేశారు. రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వెలమ, ఇతర ఓసీ కులాలకు చెందిన 45-60 సంవత్సరాల పేద మహిళల ఆర్థిక అభివృద్ధికి సాధికారతకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఏటా 15,000 ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో పాటు జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం ఈడీ పెంటోజీరావు, రెడ్డిక కార్పొరేషన్ డైరెక్టర్ భాస్కర్ రావు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇదే ఈబీసీ పథకం 2 సార్లు అందుకున్న వారి జాబితాలో ఉన్నారు. అదేవిధంగా 3,21,827 మంది అక్కచెల్లెమ్మలు మొత్తంగా 3 సార్లు ఈ వయసుకున్న వాళ్ళలో ఉన్నారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారు అనంటే, అదే అక్కచెల్లెమ్మకు వరుసగా 10 సంవత్సరం క్రమం తప్పకుండా అదే అక్కచెల్లెమ్మకు తోడుగా నిలుస్తూ వారిని చేపట్టుకొని నడిపించగలిగితే ఆ అక్కచెల్లెమ్మలు ఏదైనా ఈ డబ్బులతో వ్యాపారం చేసుకునే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు నెల కనీసం ఒక 6,000 నుంచి 10,000 రూపాయల అదనపు ఆదాయం నుంచి కాపు అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా ఉన్నాము అని కూడా చెప్పడం. వైఎస్ఆర్ కాంపిటేషన్ ద్వారా మరో 4,64,000 మరో 4,95,000 మంది నాకు జరిగిన నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న మధ్య వయసులో ఉన్న మంచి జరిగిస్తూ అవ్వాతానికి ఇచ్చే పెన్షన్ కానివ్వండి, ఓ అమ్మఒడి కానివ్వండి, ఓ 0 వడ్డీ అనే పద్ధతి నేస్తమని పథకం కానివ్వండి, ఆ అక్కచెల్లెమ్మల పేరుతోనే పెద్ద చదువుల కోసం అక్కచెల్లెమ్మలపై చెయ్యి పెట్టుకొని నడిపిస్తూ వారికి ఇచ్చే విద్యా దీవెన కానివ్వండి, ఆ అక్కచెల్లెమ్మలు బాగుండాలి. ఆ ప్రతి అక్కచెల్లెమ్మకు తోడుగా ఉంటూ ఎక్కడా కూడా మంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా తోడుగా ఉంటూ అడుగులు వేస్తున్న ప్రభుత్వం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను.